హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనేసానా? సరే, గుడ్ మార్నింగ్. అయినా మీకు వాతావరణం చూస్తే తెలుస్తుంది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎనీవేస్, నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సరే, ఇంకా ముచ్చట్లు ఏం కాకుండా డైరెక్ట్ స్టోరీకి వచ్చేస్తాను. ఇవాళ స్టోరీ మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుందండి, కనెక్ట్ అవ్వాల్సిన స్టోరీ. ఇన్ఫాక్ట్ అనగనగా ఒకళ్ళు మర్చిపోయాను, ఈ స్టోరీ పంపించింది మన వ్యూవర్స్లో ఒకరైన దుర్గా కిరణ్మయి గారు. ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ అండి, చాలా బాగుంది. ఎస్, సో కిరణ్మయి పంపించిన స్టోరీ మీ అందరికి చెప్తున్నాను ఇవాళ. ఒక అడవిలో ఒక ఆవు, మామూలుగా అడవి జంతువులు అన్నీ ఉంటాయి కదా, అట్లా ఒకరోజు ఒక ఆవు మేస్తూ మేస్తూ అట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. బాగా ఇంటర్నల్ అడవి లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఒక పులి చూస్తుంది అనమాట. పులి వెంటబడుతుంటే పాపం ఆవు ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరిగెడుతూ ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతారనమాట ఇద్దరు. అట్లా ఆ చేజింగ్లోనే బాగా చీకటి పడిపోతుంది. ఒక చిన్న నీటి బాడీ, వాటర్ బాడీ ఉంటుంది, ఒక చిన్న లేక్ అనొచ్చా, కైండ్ ఆఫ్ అలాంటి దానిలో వెళ్ళిపోతుంది అనమాట. పరిగెడుతూ వెళ్ళిపోతుంది ఆవు. సేమ్ ఆవుని వెంబడిస్తూ పులి కూడా వెనకాల వస్తుంది. అలా వెళ్తూ ఆ చెరువులో నడుస్తూ ఒక చోట కొంచెం డీప్గా ఉండి బురదలో ఇరుక్కుపోతుంది అనమాట. ఆవు పాపం అప్పటిదాకా పరిగెట్టినది ఇంకా నడవలేక బురద దీనికి ఇరుక్కుపోతుంది, ఆగిపోతుంది, ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు. ఈ వెంబడిస్తూ వచ్చిన పులి కూడా కొంచెం దూరంలో, కరెక్ట్గా ఇంకా కొంచెం దూరంలోనే ఉంటారనమాట ఆవు పులి. ఆ కొంచెం దూరంలో పులి కూడా స్టక్ అయిపోతుంది, పులి కూడా కదలలేని పరిస్థితి. ఇద్దరూ అలా ఎదురెదురుగా ఉంటారు, కదలలేని పరిస్థితిలో ఉంటారనమాట. ఓ పక్క చీకటి పడుతూ ఉంటుంది. అయితే కాసేపు ఆగి ఆవు అడుగుతుంది అనమాట. ఆవు మాట్లాడడం ఏంటి, పులి సమాధానం చెప్పడం ఏంటి, ఇలాంటి లాజిక్లు వద్దు. దిస్ ఈజ్ అ మోరల్ స్టోరీ. సో మీరు మోరల్ మీద, స్టోరీలో ఉన్న వాల్యూ మీద ఫోకస్ చేయించాలి. అయితే ఆవు అడుగుతుంది అనమాట, ఇప్పుడు నువ్వు రాకపోతే నీకోసం వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అంటే పులి నవ్వుతుందనమాట, నేనే అడవికి రాజు టైపు అని చెప్పి నవ్వి ఊరుకుంటుంది. అయినా నన్ను అడుగుతున్నావు, నీకోసం ఎవరైనా వస్తారా అని చెప్పి. అంటే అప్పుడు ఆవు అంటుందన్నమాట, నాకు యజమాని ఉన్నాడు, నేను రావడం లేట్ అయినా, చీకటి పడిపోయినా, నేను ఇంటికి చేరుకోకపోయినా వెంటనే నా కోసం వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పి అంటుంది. అలా చెప్తూ ఉండడంతోనే ఆవుని వెతుక్కుంటూ తన యజమాని వస్తాడనమాట. వచ్చి చూసి తను గుంటలో చిక్కుకుపోయి ఉంటుంది కదా, చాలా అతి కష్టం మీద మొత్తం ప్రయత్నించి ఆవుని బయటకు లాగుతాడు. ఆవుని బయటకు లాగి తనతో పాటు తీసుకెళ్తాడనమాట. యాక్చువల్లీ కావాలనుకుంటే పులిని కూడా లాగచ్చు, బట్ పులిని లాగిన మరుక్షణం ఆ పులి వీళ్ళిద్దరిని కూడా చంపేస్తుంది. అందుకని చెప్పి తన ఆవును మాత్రమే తీసుకుని వెళ్ళిపోతాడు. పులి అట్లా అందులో స్ట్రక్ అయిపోయి అట్లా చూస్తూ ఉంటుంది అనమాట. చాలా చిన్న స్టోరీ, బట్ వెరీ వాల్యుబుల్ స్టోరీ అండి. ఎందుకంటే నేనే రాజంతా. మనలో చాలా మందికి నేను ఈజ్ ఓకే, బట్ నేనే ఎప్పుడైతే వస్తుందో మన డిస్ట్రక్షన్, మన డిస్ట్రక్షన్ ఏమంటారు తెలుగులో, నాకు తెలుగు వర్డ్స్ గుర్తు రావట్లేదు చూడండి, దారుణం. చాలా మంది తిడుతున్నారు నన్ను, సౌజన్య మరీ ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది అని చెప్పి. సో మనం దిగజారిపోవడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది అది. ఎప్పుడు కూడా నేను వరకు ఓకే, నేను ఇందాక చెప్పినట్లు నేను అనేది కొంతవరకు అగ్రియబుల్, బట్ నేనే ఎప్పుడైతే వస్తుందో, అహం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, అంతే మనిషి అక్కడి నుంచి ఇంకా కిందికి పడ్డమే ఉంటుంది. ఈ కథలో పులి విషయంలో అదే జరిగింది. సో ఎప్పుడు కూడా ఆ అహం అనేది రాకుండా, తలకెక్కకుండా చూసుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఈ అహంకారం వచ్చినప్పుడు మాత్రం అది సెల్ఫ్ డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. సో చాలా బాగా అనిపించింది. మనలో చాలా మందికి ఉంటుందండి అది, నేనే పెద్ద తోపు, నువ్వు నాక చెప్పేది. ఇట్లాంటి కొన్ని రెగ్యులర్గా మనం ఇంట్లో వింటూనే ఉంటాం. ఏ రిలేషన్ విషయంలో అయినా, ఫ్రెండ్స్ మధ్య అయినా, ఇంకెక్కడైనా సరే వింటూనే ఉంటాం. సో అంతా నేనే, సర్వం నేనే, నో, అలాంటి భ్రమలు ఎప్పుడు ఉండద్దు. ఓకే, ఉండాలి, మనం మనుషుల సమూహంలో ఉంటున్నాం, మనకంటూ కొన్ని రిలేషన్షిప్స్ ఉండాలి, కొంతమంది ఆత్మీయులు ఉండాలి, పిలిస్తే పలికే స్నేహితులు ఉండాలి. ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప నేనే పెద్ద ఇది, నా దగ్గరికి ఎవరైనా వస్తారు తప్ప నేను వెళ్ళడం ఏంటి, లేకపోతే నేను తగ్గడం ఏంటి, ఇట్లాంటి రిడిక్యులస్ థింగ్స్ ఎప్పుడు మనసులోకి రానివ్వద్దు. సో ఈ చక్కటి స్టోరీలో కిరణ్మయి పంపించిన ఈ స్టోరీ నాకైతే బాగా అనిపించింది. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించండి. ఇప్పుడు పిల్లలు అంటే తల్లిదండ్రుల అతి గారాభం, లేకపోతే ప్రొటెక్షన్, ఎక్కువ ప్రొటెక్టివ్గా ఉండడం వల్లనో, లేకపోతే చాలామంది
ఒకళ్ళ పిల్లలకే పరిమితి, సింగిల్ చైల్డ్, ఇట్లాంటి వాళ్ళు బాగా ఇట్లాంటి కొన్ని ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం మొగ్గలోనే తుంచేయాలి. సో ఇలాంటి స్టోరీస్ పిల్లలకి చెప్పండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఎస్, వన్స్ అగైన్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చొచ్చేమో. ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.